దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, మనం జీవించే ప్రపంచం రకరకాల వస్తువుల కలయిక, పంచభూతాల కలయిక అంటాం కదా. ఈ పంచభూతాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంది. వీటి కలయికగా ఏర్పడ్డ ప్రపంచం కూడా అనేక విషయాలతోటి కలగాపులగమై ఉంటుంది. ఇందులో ఏ ఒక్కదాన్ని ప్రత్యేకించి పృథక్కరించడానికి వీలు కాదు. అలా ఉంచడానికి వీలు కాదు. మనకి అవసరమైంది ఏదో దాన్ని మాత్రం ఈ కలగాపులగంగా ఉండే వాటిలోంచి మనం తీసుకుని అంతవరకు మన కార్యాన్ని మనం నెరవేర్చాలి. ఇది అందరికీ నియమమే. గాలి తేమతో కలిసి ఉంటుంది, తేజస్సుతో కలిసి ఉంటుంది, వేడో చల్లదనమో ఉంటుంది గాలిలో. గాలి లక్షణం స్పర్శను కలిగించడం, కానీ ఆ గాలిలో జలం కూడా కలిసి ఉంటుంది. దాన్ని మనం మాయిశ్చర్ అని అంటాం, తేమ అంటాం దాన్ని. తేజస్సు కూడా కలిగి ఉంటుంది. దాంట్లో ఉండేటటువంటి గాలిలో వామ్త్, వీటిని లేకుండా ఉండడం అనేది ఎప్పుడు ఎక్కడ సాధ్యం కాదు. సాధారణంగా కొంతమందికి అనిపిస్తుంది మన ఈ ప్యూర్ ఎలిమెంట్స్ని, పరిశుద్ధమైనటువంటి ద్రవ్యాలని మనం సేకరించడం బాగుంటుంది అని. అందులో మన అవసరం ఏమిటి, మన పని ఏమిటి, దానికి తగినట్లుగా వాటిని మనం ఎంతవరకు వినియోగించుకోగలుగుతాము అనేది ఆలోచన చేసి దాన్ని మాత్రం మనం స్వీకరించగలిగే తెలివికి వివేకము అని పేరు పెట్టారు మనకి శాస్త్రాల్లో. దానికి మొదటి సాధనం తిండి. అందుకోసం తిండి మీద దృష్టి ఎక్కువ పెట్టారనమాట. దాని తిండిని గురించి చెబుతూ, అంటే వివేకాన్ని గురించి చెప్పేటువంటి సందర్భంలో దానికి ఒక నిర్వచనాన్ని మనకి శాస్త్రకారులే ఇచ్చారు. ఏంటిదంటే జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి వివేక. పదాలు మనకు కొంచెం సంస్కృతంలో ఉన్న వాడి తాత్పర్యం ఏంటంటే అదుష్టాత్ అన్నాత్ కాయశుద్ధి, చెడిపోని తిండి వల్ల దేహాన్ని మంచిగా మలచుకొనుట. దేని నుంచి అదుష్టాత్ అన్నాత్? జాతి ఆశ్రయ నిమిత్త అదుష్టాత్ అన్నాత్. అంటే జాతిత కొన్ని పదార్థాలు సరైనవి కావు,
ఆశ్రయం అంటే దాన్ని పట్టుకున్నటువంటి వ్యక్తి ఎవడైతే దాన్ని క్యారీ చేస్తాడో, దాన్ని మోసుకొస్తాడో, అలాంటి వ్యక్తి ద్వారా వాటికి కొన్ని దోషాలు సంక్రమిస్తాయి. సో వాటిని ఏమంటాం మనం? ఆశ్చర్య దుష్టాలు అని అంటాం. నిమిత్త దుష్టాలని కొన్నిటికి పేరండి. అంటే ఏదో ఒక కారణం చేత ఆ పదార్థం పాడైంది. అంటే పులుపు పదార్థాన్ని తీసుకువెళ్ళి ఇత్తడి గిన్నెలో పోసారు, రాగి గిన్నెలో పోసారు అనుకోండి, వస్తువు పాడైపోతుంది. అంత కిలుము ఎక్కిపోయి దాన్ని ఎవడైనా కాస్త తాగాడంటే వెంటనే పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఆరంభమవుతుంది అనమాట. అంటే అంటే వాంతులు విరేచనాలు ప్రారంభమవుతాయన్నమాట. సో అది ఆ నిమిత్తం చేత వస్తువు పాడైంది. అది లోపల పోసిన వస్తువు మంచిదే కావచ్చు, కానీ దానికి అక్కడ చేసిన నిమిత్తం ఏంటి? తీసుకెళ్ళి ఒక గిన్నెలో పోయడం, పనికిరాని గిన్నెలో పోయడం. ఇది నిమిత్త దోషము అని అంటాం దాన్ని. ఆ నిమిత్తం వల్ల అది దుష్టమైంది ఆహారం చేత. జాతిత దుష్టం కావడం అంటే కొన్ని పదార్థాలు బై బర్త్ అసలు అవి పుట్టడమే నిషిద్ధ ద్రవ్యాల్లాగా పుడతాయి. కొన్నిటిని అలా చెప్పారు మనకి మన శాస్త్రకారులు. ఎవరికి? మళ్ళీ అది పెద్ద ప్రశ్న అండి. మళ్ళీ ఎందుకంటే ఏదైనా కొన్ని పనికిరావు అన్నామంటే, పనికిరానివి లోకంలో ఎందుకు ఉంటాయండి? లోకంలో ఉండేవన్నీ పనికొచ్చేవే కదా, లోకంలో ఉండేవన్నిటిని నా కోసమే కదా దేవుడు తయారు చేసింది, నేను ఎందుకు దాన్ని తీసుకోకూడదు ఇలా అనిపిస్తూ ఉంటుంది. వస్తువు చెడ్డదని కాదు, కానీ ఒక లక్ష్యాన్ని చేరదలుచుకునే నీకు అది అవసరం కాదు అంతవరకు. అంటే ఎవడు ఎలా తయారు కావాలనుకుంటాడో వాడికి తగ్గట్టుగా ఆహారం వాడు సెలెక్ట్ చేసుకోవాల్సిన కూడా దాన్ని బట్టి ఉంటుంది. వాడు ఏది లక్ష్యం పెట్టుకున్నాడో లక్ష్యాన్ని వాడికి అందించేట్టుగా వాడి శరీరాన్ని తీర్చిదిద్దే ఆ ప్రధానమైనటువంటి సాధనం మొట్టమొదటికి ఏర్పడాల్సింది వివేకము. అంటే తగినవేవో వాడు సెలెక్ట్ చేసుకోగలగాలి. ఇందాక మనం అనుకున్న ఆహారాలే తీసుకోండి. అదో ఉల్లి, వెల్లుల్లి, సొరకాయ, బీరకాయ, ముల్లంగి, ఇలాంటివన్నీ కూడా జాతి దుష్టములు అన్నారు. ఇవనగానే మనకి ఒళ్ళు వండుతుంది, కోపం వస్తుంది మనకి. అసలు అవే తిని బతుకుతుంటే అవన్నీ పనికిరాదంటారు ఏమిటండి? అంటే పనికిరాదని అందరికీ పనికిరాదంటలే, సాధించాలి ఏదైనా ఒకటి అనుకున్న వాడికి అవి, వద్దనుకున్నవాడు హాయిగా తినచ్చు, వాడికి రిస్ట్రిక్షన్ ఏం లేదు వాడికి. కానీ వాడు ఒక మార్గంలో వాడు పైకి రావాలి, ఉన్నది కావాలని అనుకున్నప్పుడు మాత్రం వాడు చేయవలసినవేవి, తినాల్సినవేవి వాటిని రికమెండ్ చేయాలి. వాడి కోసం మాత్రమే రికమెండ్ చేస్తున్నది. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఎవరేది నిషిద్ధం అని అన్నప్పటికీ కూడా మన మనస్సులో తెలియాల్సిన విషయం అయితే అదే. సరే, ఇప్పుడు ఆల్కహాల్ ఈజ్ హెజార్డస్ టు ది హెల్త్, సిగరెట్ హెజార్డస్ టు ది హెల్త్, ఇలాగా ఆ పెట్టి మీద రాసి వాడికి ఆ పెట్టెల్ని అమ్మి అది వాడు కాల్చి వాడు ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వాడు మంచం ఎక్కిన తర్వాత అప్పుడు వాడికి ఇవ్వాల్సిన మందులు ఏవో ఆలోచిస్తారు. అసలు ఈ మందులు ఎందుకు చెప్పడం, నువ్వు దాన్ని తాగించడం ఎందుకు? అసలు అవే తయారు కాకుండా చూసుకుంటే పోలే. అంటే అవి కొందరికి కొన్ని రకాలుగా అవసరం కావచ్చు, వాటిని మనం నిషేధించటలే. వాటిని నిషేధించాల్సి వస్తే అసలు దేవుడు వాటిని పుట్టించేవాడే కాదు. చేత పుట్టించాడంటే వాడికి వెనక ఏదో ఒక పర్పస్ ఉంది అని అర్థం. ఆ పర్పస్ ఎవడికుందో వాడు దాన్ని వాడుకోవచ్చు. మనం ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం? ముముక్షువు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఎవరికైతే ఈ బంధంలోంచి విడిపడాలనే కోరిక ఉందో వాడి గురించి కదా మనం మాట్లాడుకుంటున్నాం. వాడిని కదా ఇప్పుడు మనం సాధకుడు అని అనుకుంటున్నాం, వాడిని కదా ఇప్పుడు మనం యోగి అని సంభావన చేస్తున్నాం, వాడి కోసం కదా ఇప్పుడు ఏం చేయాలో మనం చెప్తున్నాం. అంటే ఇది అందరి కోసం అని అనుకోకండి,
అందరూ అలా ఉండగలరు అని కూడా మనం అనుకోవటం లేదు. చేత ఇలా ఉండాలనుకున్నవాడు ఎవడో అలాంటి వాడు ఏం చేయాలి? జాతి దుష్టములు అని ఇందాక మనం అనుకున్నామే, ఉల్లి వెల్లుల్లి ఎట్సెట్రా, ఇలాంటి ఆహారాలను తీసుకోకండి. నిజానికి శాస్త్రం కూడా చెప్పిందండి. ఏదో వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, శాకాహారమా మాంసాహారమా కాదు ప్రశ్న. సాత్వికమా రాజసమా తామసమా? నువ్వు తినే తిండి ఎలా ఉండాలనుకుంటున్నావు? నువ్వు ఎలా ఉండాలంటే మనం తీసుకునేటువంటి ఆహారం వల్ల మన శరీరం మన చెప్పు చేతలో ఉండాలని అనుకుంటున్నావా? ఎస్. అలాంటప్పుడు అది అనుకుంటే అప్పుడు నీకు కావాల్సింది వివేకం. అంటే నువ్వు అటువంటి జాతి దుష్టాలు పక్కన పెట్టు, కృషి చేయాలి. ఇప్పుడు మాంసాన్ని తినకపోతే ముద్ద దిగదండి, అసలు నాకు తిండి తిన్నట్టే ఉండదండి అని ఇలా అనుకునే వ్యక్తులకు కూడా ఒకసారి డాక్టర్ వాడిని పరీక్షించి, ఎవరైనా నీకు గుండె జబ్బు ఉందిరా కనుక నువ్వు ఆ ఆహారాన్ని స్వీకరించడం నిషిద్ధం, అలా చేస్తే ఇగో నీకు ఇది 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 ఈ రకమైనటువంటి స్థితి ఏర్పడవచ్చు. మరి అలా కాకూడదు కదా, మనకి అలాంటి వద్దు కదా. అందుచేత ఆహారాన్ని, మంచి ఆహారాన్ని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. జాతి దుష్టం పక్కన పెట్టాలి. రెండవది ఆశ్రయ దుష్టాలు. తెచ్చే వ్యక్తి దొంగ, ఆ ఫలితం ఆ వస్తువును ఆస్వాదించే వ్యక్తి కూడా అనుభవించాల్సి వస్తుంది. అలాంటిది లేదు, అందులో ఏదో పడింది, అదో వాడు తీసుకొస్తుంటే ఓ బల్లి పడింది, ఏం చేయాలి? ఆ పదార్థాన్ని తీసి పారేసి శుభ్రంగా తినేస్తామండి అంటే కూడదు. అది పడిందంటే ఆ వస్తువు పాడైంది అని అర్థం, వదిలేయాలి దాన్ని. అమ్మ బోళ్ళంతా చేసాం అయినా దాన్ని తీసుకుని వచ్చే అనర్థాల కంటే దాన్ని వదిలేయడం అనేది చాలా మంచిది. అది ఆశ్రయ దుష్టం అండి, అయితే ఒక నిమిత్త దుష్టం అండి. అది పడ్డం అనేది ఒక నిమిత్తం, లేదు ఒక చెడు ఆలోచనతో ఒక వ్యక్తి పట్టుకొస్తున్నాడు, అది ఆశ్రయ దుష్టం అంటాం. ఇలాంటివో పడితే ఏదో బుజ్జింగలు పడ్డాయి, బల్లులు పడ్డాయి, ఏవో ఇతరమైనటువంటి కీటకాలు పడ్డాయి, సో వస్తువు పాడైంది. ఒక్కొక్కసారి మనం కొన్ని చూడమండి, శుభ్రంగా వేసేస్తారు మొత్తం, దాంట్లో ఒక పెద్ద అండ పట్టుకొచ్చి మొత్తం దాంట్లో తోసేస్తారు. ఆ లోపలంతా ఏముంటాయి? అలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ వస్తువు అంతా పాడవుతుంది. అసలు మనకి మామూలుగానే జీడి గుండ్లు ఉంటాయి చూడండి, జీడి గుండ్లు. అసలు జీడి గుండ్లు చాలా ప్రమాదకరం అండి. ఎందుకంటే అది రెండు బద్దలు కలిసి ఉంటాయి ఇలాగా. ఆ కలిసి ఉన్నప్పుడు ఆ లోపల ఏమున్నాయో మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఆ లోపల ఏవో కొన్ని చిన్న చిన్న పెంకు పురుగు లాంటివి తయారై ఉండొచ్చు, లేదు ఇంకా కొన్ని పాకేటటువంటివి, కొన్ని బూజు లోపల పాకేటటువంటి ఏవో కొన్ని ఉంటాయండి, అలాంటివి లోపల ఉండొచ్చు. మనం చూసుకోకుండా శుభ్రంగా టక్కుమని తీసి ఆయించి బ్రహ్మాండంగా నోట్లో వేసుకుందాం అనుకోండి, దానివల్ల వాడికి రావాల్సినటువంటిది ఏదో ఆ ఫలితం ఏదో వాడికి వస్తుంది అన్నమాట అది. సో అందుకోసమనే బహుశా గుళ్ళు కాకుండా వాటిని బద్ద చేసి ఉన్న వాటిని తీసుకోవడమే చాలా శ్రేయస్కరం. కానీ మరి ఆ గుళ్ళను చూస్తే మనస్సు ఒక రకమైనటువంటి ఉత్తేజాన్ని పొందుతుంది, వాటిని అలా చక్కగా మంచిగా ఫ్రై చేసి తినాలి అని అనిపిస్తుంది. సో అలాంటివి అవి నిమిత్తం చేత దుష్ట పదార్థాలు. వస్తువు మంచిది కానీ నిమిత్తం దాన్ని పాడు చేసింది, వదిలేయాలి. వివేకం అంటాం, అలా వదలగలిగితే అది వివేకం అంటాం. అది జాతి ఆశ్రయ నిమిత్త, ఈ మూడిటి చేత అదుష్టాత్ అన్నాత్, వాటితోటి దూషితం కానటువంటి చెడిపోనటువంటి అన్నాన్ని శరీర పోషణ కోసం వినియోగించుకోగలుగుట. అలాంటి ఆహారం అయితేనే వీడికి ఏది తగును ఏది తగదో ఆలోచన చేయగలిగే యోగ్యతనిస్తుంది. దానివల్ల మిగతా అన్నీ వస్తాయి. ఇది మొదటి మెట్టు అన్నారు. దీన్ని కృష్ణుడు చెప్తున్నాడు భగవద్గీత 6వ అధ్యాయంలో. నా అతి అస్నతస్తు యోగోస్తి
అసలు ఇలాంటి దోషాలు ఉండే వాటిని వదిలేయాలి. అది మొదటి పాయింట్. రెండవ పాయింట్ ఏంటంటే అలాంటి దోషాలు లేని ఆహారం అయినప్పటికీ కూడా మంచి బాగుంది కదా, మంచి రుచిగా ఉంది కదా అని శుభ్రంగా ఇంక అక్కడే కూర్చుని మొత్తం భలే భలే నా బండి అన్నట్టుగా మొత్తం ఇదంతా వేసేస్తాను అని అనకు, అలా తినేస్తానని అనకు. అతి తిండి పనికిరాదు. కొందరికి అది ఎప్పుడు బండి ఎప్పుడు ఆడుతూనే ఉండాలండి. వాడికి ఆ మిషన్ ఎప్పుడు అలా నడుస్తూనే ఉండాలి. వాడికి నడవకపోతే వాడికి తోచదండి. అంచేతం చక్కగా పక్కన పెట్టుకుని ఒక్కొక్కటి అలా వేస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి నడుస్తూ ఉంటుంది, అలా బండి సాగుతూ ఉంటుంది. అట్లాగా నెమరు వేసేవాడికి చేయదలుచుకున్నటువంటి యోగము సిద్ధించదు. అయితే మానేస్తానండి పూర్తిగా నేను. నిరాహారంగా ఉన్నవాడికి కూడా యోగం సాగించడానికి వీలు కానే కాదు, సిద్ధి వాడికి లభించదు. నిద్ర విషయంలో కూడా అంతే. అతి నిద్ర, అనిద్ర ఇవి రెండు కూడా దోషాలే. అయితే వీటిని మోడరేట్గా ఉండేటట్టుగా మనం చూసుకోవాలి. మోడరేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది మనం సాధించాల్సినటువంటి ఆహార శుద్ధి అని అంటాం అన్నమాట. మనకి వేదాల దగ్గర నుంచి ఈ ఆహారం మీద దృష్టి పెట్టి చెప్పాడు. వేదాల దగ్గర నుంచి అంటే మనిషి ఈ భూమి మీదకి వచ్చినప్పటి నుంచి వాడు బాగుపడాలి, వాడు చక్కటి అభ్యాసాన్ని చేసుకోగలగాలి, మంచి ఫలితాలను వాడు పొందాలి, ఇక్కడ ఉండేటప్పుడు ఫలితాలు పొందాలి, అక్కడికి పోవడానికైనా మంచి ఫలితాలు వాడికి రావాలి అనేటటువంటి శ్రద్ధ ఆ ఋషుల దగ్గర కాంచి ఉన్నట్టు ఉంది. అందుకోసమని వాళ్ళు ఆ వేదాల్లో కూడా ఈ విషయాన్ని ప్రస్తావన చేయడం జరిగింది. మనకి ఛాందోగ్యం అనే ఒక ఉపనిషత్తు ఉందండి. ఛాందోగ్యం, అందులో సామవేదానికి సంబంధించినటువంటి వేదం అది. అందులో ఒక చోట పిల్లవాడికి తండ్రి ఉపదేశం చేసేటటువంటి ఒక తత్వబోధ ఒకటి ఉంది. ఆ తత్వబోధలో చెప్తారు, ఆహారాన్ని గురించి చెప్తాడు. తండ్రి పిల్లవాడితో చెబుతూ, నాయనా శరీరం బాగుండాలన్నా, నీ ఇంద్రియాలు బాగుండాలన్నా, నీ మనస్సు బాగుండాలన్నా, నీ బుద్ధి సవ్యంగా పనిచేయాలన్నా నువ్వు తినే తిండే కారణమయ్యా అన్నాడండి ఆయన. అదేంటి, శరీరానికి తిండి అవసరం కానీ ఇంద్రియాలకి, బుద్ధికి, మనస్సుకి కూడా తిండే కారణమా అంటే, అవునయ్యా అదే నీకు నిజమైనటువంటి కారణం. కనుక నువ్వు ముందర ఆహారాన్ని మంచిగా తయారు చేసుకో చెప్పాడు. అంటే నాన్న మనస్సుకి ఆహారం ఎట్లా కారణం అవుతుందా అని అడిగాడు. అంటే ఇప్పుడు ఆహారాన్ని గురించి అంటే వివరణ ఇవ్వాలి అని తండ్రి అనుకున్నాడు పిల్లాడికి. ఆయన చెప్తున్నాడు అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో అన్నమాట. ఒకచోట అన్నం అసితం త్రేధా విధీయతే తస్య యస్థవిష్టో ధాతుః తత్పురీషం భవతి యో మధ్యమస్తన్మాంసం యో నిష్ఠస్తన్మనః అని చెప్తాడు. నువ్వు ఆహారం తీసుకుంటున్నావు కదా, ఆ తీసుకున్న ఆహారం అంతా కూడా నీ లోపలికి వెళ్ళిన తర్వాత 3 భాగాలుగా అది విడిపోతుంది. అందులో స్థూల భాగం కొంత ఉంటుంది, మధ్యమ భాగం కొంత ఉంటుంది, సూక్ష్మ భాగం కొంత ఉంటుంది. ఇందులో మొట్టమొదటి నీకు స్థూలంగా ఉండేటటువంటి నువ్వు తిన్న ఆహారంలో భాగం ఏదైతే ఉందో అది వ్యర్థంగా విడిపోయి బయటికి వెళ్ళిపోతుంది, మలస్వరూపంలో బయటికి వెళ్ళిపోతుంది. యో మధ్యమః తన్మాంసం భవతి, అందులో ఉండేటువంటి ఆ మధ్య భాగం ఏదైతే ఉందో అది మన శరీరంలో ఉండేటువంటి మాంసాదుల యొక్క నిర్మాణానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు యోనిష్ఠస్తన్మనః,
ఏదైతే అన్నిటిలోకి సూక్ష్మమైనటువంటిదో నువ్వు తినే ఆహారంలో కూడా ఆ సూక్ష్మ అంశ అట్లా లోపల దాకా వెళ్ళి మనస్సుకి ప్రేరకమవుతుంది. తినే తిండిని బట్టే మనస్సు కూడా పనిచేస్తుంది. తినే తిండిని బట్టే నీ ఇంద్రియాలు పనిచేస్తాయి. తినే తిండిని బట్టే నీ శరీరమైనా ఉంటుంది. పిల్లవాడు చెప్పాడు ఇది. పిల్లవాడికి దీని మీద కొంచెం ఆలోచన వచ్చింది. నాన్న ఏదో తినే తిండి మీద శరీరం పనిచేయచ్చు, కానీ లోపాలంతా మనస్సు ఇంద్రియాలు ఇవన్నీ ఎలా పనిచేస్తాయంటే నేను ఎట్లా విశ్వసించాలి నాన్న? ఈ ప్రశ్న ఆయన పిల్లవాడిని అడిగాడు. పైగా అసలు ఇది 3గా విభాగం అవుతుంది అంటున్నా, 3గా ఎట్లా విభాగం అవుతుంది? అది ఆహారం అని నీకు ఉదాహరణ కోసం చెప్పాను, కానీ నాయన శ్వేతకేతో తిండి కానీ, నీరు కానీ, తేజస్సు కానీ ఈ 3 కూడా మనం లోపల తీసుకున్న తర్వాత వాటికి శుభ్రంగా పెరుగు చిలికి ప్రాసెస్ చేసేటట్లుగానే ఈ లోపల కూడా వాటన్నిటిని చిలికేసి మొత్తం 3గా విడదీస్తారయ్యా. స్థూల భాగం, మధ్యమ భాగం, చిన్న భాగం, సూక్ష్మ భాగం. ఈ సూక్ష్మం అనేది లోపలికి పనిచేస్తుంది, మధ్య భాగం అనేది మధ్య శరీరానికి పనిచేస్తుంది, స్థూల భాగంగా ఉండేటటువంటిది బయటికి పోతుంది, మళ్ళీ ప్రకృతిలోకి వెళ్ళి చేరిపోతుంది. ఇది 3గా విడటం. ఇది ఆహారమే కాదు, ఈవెన్ నీళ్లు కూడా అట్లానే ఉంటాయి. మనం తాగుతూ ఉంటాం కదా, ద్రవ పదార్థాలు తాగుతాం కదా, అది నీళ్ళు అనండి, మజ్జిగ అనండి, కాఫీ అనండి, పాలు అనండి, ఇతరమైనటువంటి రకరకాలైనటువంటి త్రాగే పదార్థాలు ఉన్నప్పటికీ కూడా ఈ పదార్థాలన్నీ చక్కగా విడుతాయి లోపలికి వెళ్ళి 3గా. అందులో కూడా మళ్ళీ ఆ జల పదార్థ ద్రవ పదార్థాల్లో ఏది స్థూలంగా ఉంటుందో అది స్వేద రూపంగా, మూత్ర రూపంగా బయటికి పోతుంది. మధ్యమ భాగం ఏదుందో అది దేహంలో ప్రవహించేటటువంటి రక్తంగా మారుతుంది. అందులో ఉండేటువంటి సూక్ష్మ భాగం ఏదుందో మనలో ఉండేటువంటి ప్రాణన శక్తి, గాలి తీసుకుని లోపల మనం నిలిపేటటువంటి శక్తి ఉందే, ఈ శక్తిని పెంచుతుంది. అది తేజస్సు అయినప్పటికీ, ఆపస్సు అయినప్పటికీ కూడా దాంట్లో ఉండేటటువంటి ఆ విభాగాలన్నీ స్థూలము, మధ్యమము, సూక్ష్మము అని వీడి అన్నమేమో వ్యర్థంగా మల రూపంలో పోతే ఈ జలమేమో మూత్ర రూపంగాను స్వేద రూపంగాను బయటికి పోతుంది. మధ్య అయితే దానికి ఆధారమైన రక్తం కింద మారుతుంది. సూక్ష్మ భాగం అన్నంలోది మనస్సుని పెంచితే ఈ జలాల్లో ఉండేటువంటి సూక్ష్మ భాగం ప్రాణ సంచారానికి మూలమైనటువంటి ప్రాణన శక్తి అంటామే, ఆ ప్రాణన శక్తికి బలాన్ని ఇస్తుంది. సో ఆల్సో జిడ్డు పదార్థాలు కూడా ఉంటాయి, కొన్ని తేజ పదార్థాలు అని మనం అంటాం. అది కూడా మనం తీసుకుంటూ ఉంటాం కదా ఆహారంలో. నూనె, రకరకాల నూనెలతో చేసినటువంటి పదార్థాలు. సో ఇవన్నీ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత అందులో ఉండేటువంటివన్నీ కాస్త వీడి మా స్థూలమైన భాగం ఒక రకంగా, మధ్యమ భాగం ఒక రకంగా, సూక్ష్మ భాగం ప్రాణన శక్తిగా వీడి జలం. తేజస్సుకి అందులో కూడా అంతేనండి. స్థూల భాగం ఏదుందో అంటే మనం తీసుకునే జిడ్డు పదార్థాలు, నెయ్యి, నూనె, ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫ్యాట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా స్థూల భాగాలు, వ్యర్థాల కింద, మన వెంట్రుకల కింద, గోళ్ళ కింద, మన బాడీలో ఉండేటువంటి ఎముకల కింద అవి తయారవుతాయి. మధ్యమ భాగం ఏదుందో అది మన లోపల ఉండేటటువంటి ఎముకలకు కూడా ఆధారమైనటువంటి మజ్జ అంటారు, బోన్ మ్యారో. అన్నిటికీ అదే కదండి కారణం. శరీరంలోని మెకానిజం అంతటికీ అదే కారణం యాక్చువల్గా. సో దానికి మజ్జ అని పేరు. ఈ ఎముకలలో ఉండేటువంటి మజ్జగా తేజ పదార్థం దాంట్లో వచ్చి పెంచుతుంది, దానికి కారణమవుతుంది. మరి దాంట్లో ఉండే అణుభాగం, సూక్ష్మ భాగం అది మన వాక్శక్తిని పెంచుతుంది.
మాట బాగా రాగలిగేటువంటి యోగ్యతనిస్తుంది అంటూ ఈ పదార్థాలు 3గా ఇలా విడతాయి. దానికి ఉదాహరణకి పెరుగు దృష్టాంతం అన్నమాట. ఇచ్చి ఆ శ్వేతకేతు అనే పిల్లవాడికి ఏం చెప్తాడు. అప్పుడు శ్వేతకేతు అడుగుతాడు, నాన్న దీన్ని నేను ఊరికే నువ్వు చెప్పేస్తే అలాగ నమ్మడానికి నేనేం చిన్నపిల్లాడిని కాదు, దాన్ని నేను కొంచెం పరీక్ష చేయాలి, దాని మీద పరిశోధన చేయాలి. తప్పకుండా చేయవా. తండ్రి పిల్లవాడిని ప్రోత్సహిస్తాడు, పరిశోధన చేసి తెలుసుకునేటటువంటి శ్రద్ధని పెంచుతాడు, జిజ్ఞాసని అతనిలో కలిగిస్తాడనమాట. తెలుసుకుందాం ఆ పరీక్షించే విధానం ఎట్లా చెప్పాడు అనేటువంటి దాన్ని. జై శ్రీమన్నారాయణ.